ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి వీసీ గౌతమ్. లోక్సభ ఎన్నికల కోసం జిల్లాలో 1083 ప్రాంతాల్లో 1896 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి మీటింగ్లకు అనుమతి తీసుకోవాలన్నారు. సాధారణ పబ్లిక్ 50,000కు మించి నగదు, బంగారు ఆభరణాలు తీసుకెళ్లేటప్పుడు సంబంధిత డాక్యుమెంట్లు ఉండాలన్నారు. ఎన్నికల భద్రత కోసం 3 CISF దళాలతో జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్. 13th May, 4th June is the counting. Gazette notification issue calling for nominations will be on 18th April. అది గురువారం అవుతుంది, థర్స్డే. 1 వీక్ నామినేషన్స్కి గడువు ఉంటుంది. 25 ఏప్రిల్ దాకా నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. Last date of making nominations is 25th April. Till 3 PM nominations will be received. ఇది మనకు ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. అశ్వరావుపేట అట్లనే కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ఖమ్మం నియోజకవర్గం కింద వస్తుంది. సో ఈ ఖమ్మం నియోజకవర్గం సంబంధించి కలెక్టర్ చేంబర్లోనే నామినేషన్స్ రిసీవ్ చేయడం అనేది జరుగుతుంది.